లో అంతా ఎక్కువగా నేను గురించి వస్తుంది కదా. మీకు అర్థమైనా అర్థమైపోయినా, మీకు బాగా అర్థమైతే సరే, అర్థం అవ్వకపోయినా సరే, ఊరికే వినండి. వింటా ఉంటాం సరే, అది 10 సార్లు వినగానే మనకి అది తెలుస్తూ ఉంటుంది. గురువు కృప వల్ల ఆ నేను గురించి మనకి ఎప్పటికైనా తెలియాలి. అంటే బయట వాళ్ళందరికీ అర్థం అవ్వకపోవచ్చు. గురువు చూపు పడ్డాక, మనకి ఆ జ్ఞాని అయిన గురువు చూపు పడ్డాక మనకి దాని గురించి ఆ వివేకం వల్ల ఆ నేను గురించి చెప్పినప్పుడు మనకి అర్థం అవుతా ఉంటుంది అనమాట. విడదీసుకుంటా ఉంటాం. అంటే నేను అనగానే, నేనెవడిని అనగానే అందరూ భయపడిపోతా ఉంటారు. ఆ టీచింగ్ అనగానే భయపడిపోతారు. మిగిలిన మాటలన్నిటిలోనే అదే వస్తుంది, ఆ నేను గురించే వస్తుంది. కానీ మనకంటే ఆ నేను అనగానే అదేదో మనకి చాలా తెలియని విషయం కింద మనం కంగారు పడుతూ ఉంటాం. నేను అంటే ఏదైతే దేహం మనం అనుకుంటున్నామో దాన్ని నేను అంటాం. మనకు మనసు అనగానే బాగానే ఉంటుంది, నేను అనగానే మళ్ళీ ఇబ్బంది అనిపిస్తుంది. నేను ప్లస్ దానికి వచ్చే ఇతర తలంపులు, దేహం నేను అనుకునే బుద్ధికి చాలా తలంపులు వస్తూ ఉంటాయి. ఆ రెండింటిని కలిపి మనస్సు అంటాం. విడదీసి మనకి భగవాన్ నేను విడదీసి ఎందుకు చెప్తున్నారు అంటే, మనసు అనగానే మనసు ఎవరైనా నాకు మనసులో కష్టంగా ఉందంటే ఏది చూపించు అంటారు. అది బాహ్యంగా చూపించేది కాదు, మనకి తలంపు రూపంలో కనిపిస్తుంది. మనసు స్వరూపం ఏంటయ్యా అంటే తలంపు రూపంలో. ఇప్పుడు స్థూల దేహం అనగానే మన దేహం మనకి కళ్ళకు కనిపిస్తుంది, మనసు కళ్ళకు కనిపించింది సూక్ష్మ దేహం అంటారు దాన్ని. అది మన ఎవరికి వారికే, మన మనసు మనకే, మీ మనసు మీకే, అది తలంపు రూపంలో కనిపిస్తా ఉంటుంది. అంటే మనసు ఎలా కనిపిస్తుంది అంటే తలంపు రూపంలో కనిపిస్తుంది అనేది మనకు అర్థం అవుతుంది అనమాట. అర్థమైన తర్వాత ఆ తలంపు మనకి ఎప్పుడైనా అనేక రకాల తలంపులు చికాకు పెట్టేస్తా ఉంటే మనం అంటా ఉంటాం, నాకు మనసు బాగోలేదు అంటా ఉంటాం. మనసు ఏదైనా మంచి జరిగి మనం సంతోషంగా ఉన్నప్పుడు సంతోషంతో ఉంటుంది. ఏదైనా తలంపుల రూపంలో మనకి ఏదైనా చికాకు కలిగించే తలంపులు, అశాంతి కలిగించే తలంపులు, దుఃఖం కలిగించే తలంపులు వచ్చినప్పుడు మన మనసు ఏమవుతుందంటే అశాంతిగా ఉంటుంది. తలంపును బట్టే అది ఉంటుంది. మనం ఏమంటామంటే ఎవరినైనా వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు అంటా ఉంటాం. ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, మంచి మనసు అని చెడ్డ మనసు అని రెండుగా ఏమి ఉండదురా. నీకు వచ్చే తలంపులను బట్టే, నీకు ఇప్పుడు చెడ్డ తలంపు వస్తే నీకు చెడ్డగా అనిపిస్తూ ఉంటుంది. కానీ విడిగా వీళ్ళు మొత్తం చెడ్డగాని మొత్తం మంచిగా అలా ఉండదు. చెడు మంచి రెండు తలంపులు కలిసిపోయి ఉంటాయి. కానీ ఎవరిలో అయితే నువ్వు ఎక్కువగా మంచిని చూస్తా ఉంటావో వాళ్ళు మనం ఏమంటామంటే అది మంచి వాళ్ళు, అది మనసు మంచిగా ఉంటుంది అంటాం. వాళ్ళకి ఎక్కువగా తలంపులన్నీ మంచిగా ఉండటం వల్ల. కానీ మంచి మనస్సు అని చెడ్డ మనస్సు అని రెండు ఉండవురా. నీకు వచ్చే తలంపుని బట్టే మంచిగా చెడుగా ఉంటుంది. మనం ఇప్పుడు ఎంతో చెడ్డగా ఉండొచ్చు, కొద్దిసేపు అయిపోయిన వెంటనే మనం మంచి మాటలు వినటం వల్ల, భగవంతుని స్మరించటం వల్ల మనకి మంచి తలంపులు వచ్చేస్తున్నాయి అనుకోండి, అప్పుడు మళ్ళీ మన మనసు మంచిగా అయిపోతుంది అనమాట. అంటే తలంపులను బట్టే మంచి చెడు, అంతేకాని వీళ్ళది పూర్తిగా చెడ్డ మనసు, వీళ్ళది పూర్తిగా మంచి మనసు అని రెండు మనసులు లేవు, ఒకటే మనసు. నీకు వచ్చే తలంపులను బట్టే దాన్ని విడదీస్తా ఉంటావు అని చక్కగా భగవాన్ మనకి నేను ఉన్న దాంట్లో చెప్తా ఉంటారు అనమాట. ఎందుకు అంటే ఇవన్నీ ఎందుకు వినాలి అంటే, ఇవన్నీ వినటం వల్ల మనకు ఒక సూక్ష్మ బుద్ధి వస్తుంది. ఆ సూక్ష్మ బుద్ధి వల్ల మన మనసును చక్కగా విడదీసుకోగలుగుతా ఉంటాం అనమాట. అంటే మనం ఏదైనా ఇంట్లో పని చేసుకునేటప్పుడు అన్ని కలగాపులగంగా మొత్తం అంతా ఉంటే మనం అలాగ అవ్వదు. అట్లా విడదీసి దేనికి దానికి పని చేసుకుంటా ఉంటాం, దేనికి దానికే వివరంగా పని చేస్తూ ఉంటాం. విడదీసి పని చేసుకోవటం ఎలాగో మొత్తం కుప్ప కింద ఒకేసారి అన్ని పనులు చేసే ఈ పని ఇది ఈ పని ఇది అని వివరంగా చేసుకుంటాం, విడదీసి చేసుకుంటాం. అలాగే బాహ్యంగా పనులు చేసేటప్పుడు ఎలా విడదీసుకుంటున్నామో
మన మనస్సుని కూడా విడదీయటం వల్ల, ఆ సూక్ష్మ బుద్ధి వల్ల విడదీయటం వల్ల మనకి అది తేలికగా జరిగిపోతా ఉంటాం. ఎవడన్నా అన్ని కుప్ప కింద పోసేస్తే, మనం బట్టలు కొట్టుకెళ్ళాడు కుప్ప కింద పోసేస్తే చౌక ఇస్తానని ఏరుకోవటం బద్ధకంగా ఉంటుంది మనకి. అలాగే కూరగాయల షాప్కి వెళ్ళినా, ఇంట్లో అయినా ఏంటి అలాగే అసలు వివరం లేదేంటి అనుకుంటా ఉంటాం. అలాగే మనసు కూడా, మనసులో అన్ని తలంపులు కలిపే ఉంటాయి, కానీ మనకి సూక్ష్మ బుద్ధి ఉండటం వల్ల దేనికి దాన్ని విడదీసుకుని, ఆ విడదీసుకుని దాంట్లో ఏది మనకి అవసరము ఏది అనవసరం అని చూసుకుని దాన్ని విడదీసుకోవటం వల్ల ఏమవుతుందంటే, మనసు మనల్ని ఇబ్బంది పెట్టకుండా, బరువుగా ఉండకుండా, అశాంతిగా అలజడిగా ఉండకుండా, మనకి వివరంగా ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో బయట పని, అలాగే మన మనసును విడదీసుకున్నప్పుడు మనకి ఒక స్పష్టత ఉంటుంది, ఒక క్లారిటీ ఉంటుంది. దాన్ని చక్కగా మార్చుకోవటానికి కానీ, ఆ పని చేసుకోవటానికి కానీ చాలా క్లారిటీగా ఉంటుంది. అందుకని చెప్పేసి మన మనస్సుని గురువు గారు ఏం చేశారంటే, మనందరికీ చక్కగా మన మనసుని పరిశీలించుకునే శక్తిని ఇచ్చారు. అందుకని మన మనసులో ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. బయట వాళ్ళకి తెలియకపోవచ్చు, ఎవరి మనసులో వాళ్ళకి తెలుస్తుంది, అది సరిపోతుంది. మన మనసులో ఏం జరుగుతుందో మనం తెలుసుకోవటం వల్ల దాన్ని విడదీసుకుంటా ఉంటాం. ఈ తలంపు నాకు చెడ్డగా వచ్చింది, ఈ తలంపు చాలా బాగా వచ్చింది అనుకుని మనకి మనం విడదీసుకుంటా ఉంటాం. ఈ తలంపులు అన్ని రావటానికి మూలంగా ఒక తలంపు ఉంటుంది. ఆ తలంపునే నేను. ఆ నేను అనేది దేహ బుద్ధి. అది మనకి గాఢ నిద్ర నుంచి కొద్దిగా మనం జాగ్రత్త అవస్థకు వచ్చేటప్పుడు సడన్ గా మనకి ఎక్కడున్నాం మనం అనుకుంటాం. గాఢ నిద్ర నుంచి మంచి మీదే ఉన్నా, ఇక్కడే ఉన్నా అనుకుని, అంటే గాఢ నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు మనకి దేహ బుద్ధి కొద్ది క్షణాల తర్వాత దేహ పెట్టేస్తుంది. 1 సెకండ్, 5 సెకండ్లు, 2 సెకండ్ల తర్వాత అప్పుడు మనకి ఎక్కడున్నాము అనేది అప్పుడు తెలిసిన తర్వాత నేను మంచం మీదే ఉన్నాను. మనకి గాఢ నిద్ర నుంచి మెలకువ వచ్చిన వెంటనే ఎక్కడున్నామో మనకి తెలియట్లేదు. అంటే అప్పుడు దేహంతో ఇంకా ఆ మనసు కలిసిపోయి ఉండదు. అందుకని ఆ గ్యాప్ ఉంటుందన్నమాట. తర్వాత వెంటనే అది స్పీడ్గా వచ్చేస్తుంది, దేహంతో కలిసిపోతుంది. 1 సెకండ్, 2 సెకండ్లు, 2 నిమిషాలకు కలిసిపోయిన తర్వాత దేహం మంచం మీద ఉన్నాను, ఫలానా ఊళ్ళో ఉన్నాను, నేను అరుణాచలంలో ఉన్నాను, నేను హైదరాబాద్ లో ఉన్నాను. వెంటనే మనకి దేహ బుద్ధి వచ్చిన తర్వాత వస్తుంది. దేహ బుద్ధి లేనప్పుడు మనకి అది ఆ నేను రాకముందు మనకి ఆ దేహం ఉన్నప్పటికీ కూడా ఆ దేహంతో కలిసిపోయి ఉండదు మన మనసు. అంటే మన మనసు దేహంతో కలిసిపోయినప్పుడు మెలకువలో ఉంటాం. ఆ మనస్సు గాఢ నిద్రలో అది హృదయంలోకి వెళ్తుంది. అప్పుడు మనకి దేహం గురించి స్పృహ ఉండదన్నమాట. గాఢ నిద్రలో మనం అందరూ ఎందుకు సుఖంగా ఉంటాము అంటే, మనకి దేహం గొడవ లేదు, మనసు గొడవ లేదు. ఏ మనస్సు వస్తే ఆ నేను తోటి కలిసే ఇతర తలంపులు కలిపే మనస్సు, ఆ నేను అనేది, ఆ మనస్సు అనేది హృదయ గుహలోకి జారుకోవటం వల్ల మనకి ఏమవుతుందంటే చాలా సుఖంగా శాంతిగా ఉంటాం. మనం ఇదివరకు మనకి నాన్నగారి దగ్గరికి రాకముందు ఇవన్నీ తెలియకపోయినప్పటికీ వచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది. గాఢ నిద్రలో మనకి దేహము మనసు గొడవ లేకపోవటం వల్ల చాలా శాంతిగా సుఖంగా ఉంటాం. మనసు వచ్చిందా దాంతో పాటు దేహ బుద్ధి వచ్చేస్తుంది, దేహం వచ్చేస్తుంది దాని వెనకాల. వెంటనే మనకి దాంతో కలిసిపోయి తాదాప్యం వచ్చేసి మనకి వాటితో దేహంతో మనసుతో ఇంకా అశాంతి మొదలవుతుంది. ఆ మనసులో ఉన్న గొడవలన్నీ మన శిరస్సులోకి మనం ఇబ్బంది పెడతా ఉంటాయి. మనస్సే మన జడమైన దేహాన్ని కలుపుతా ఉంటుందన్నమాట. చైతన్యాన్ని జడమైన దేహానికి మధ్యలో ఉండేది మనస్సు, ఆ నేను అనే బుద్ధి. ఆ నేను అనేది ఆ రెండింటిని లింక్ చేస్తా ఉంటుంది. అంటే ఇవన్నీ మనకి ఎందుకు కావాలి అంటే,
మన మనసును విడదీసుకోవాలన్నా, మన మనసు స్వరూపం ఏంటో తెలియాలన్నా, మనసు అంటే ఏంటి నాన్నగారు అనేవారు, మనకి ఎంతసేపు దేహం గొడవే కానీ మనస్సు ఒకటి ఉంది అనేది కూడా తెలియనటువంటి చాలా మంది ఉంటారు. ఆ మనస్సు మనసు ఒకటి ఉంది, ఆ మనసులో ఇలా వస్తాయి అని ఇవన్నీ మనకి చాలా స్పష్టంగా కొంత చైతన్య స్థాయి ఉన్న వాళ్ళకి తెలుస్తా ఉంటుంది. మనం గురుగారి దగ్గరకు వచ్చాం కాబట్టి ఇవన్నీ బాగా తెలుస్తున్నాయి. విడదీసుకుని మనకి ఆ మనస్సుతోటి విడదీసుకునే అలవాటు వల్ల మనకి దేహం చైతన్యానికి మధ్యలో మనస్సే కలుపుతాంది. మనస్సు వల్లే మనకి దుఃఖము, మనస్సే మనకి అన్నిటికీ దుఃఖానికి మూల కారణము అనేది మనకి తెలుస్తుంది. దేహం జడం, అదేమీ మనల్ని ఏమీ ఇబ్బంది పెట్టట్లేదు, మనకి తెలుస్తా ఉంటుంది. దేహానికి రోగం వచ్చినప్పుడు కూడా మనకి గాఢ నిద్రలో మనకి బాధ ఉండదు. ఆ గాఢ నిద్ర నుంచి మెలుపు వచ్చేసిన వెంటనే మనకి శిరస్సులో నొప్పో కాళ్ళలో నొప్పో ఎక్కడ ఏ బాధ ఉందో అవన్నీ ఎరుకలో తెలుస్తా ఉంటాయి. గాఢ నిద్రలో మనకి అవన్నీ తెలియదు. ఎందుకు తెలియదయ్యా అంటే మనస్సు హృదయ గుహలో ఉండటం వల్ల దేహంతో అనుబంధం ఉండదు. ఆ దేహంతో అనుబంధం లేకపోవటం వల్ల మనకి దేహంలోకి వచ్చినటువంటి రోగాలు ఏవి కూడా, బాధలు ఏవి కూడా మనల్ని అంటుకోవు, మనల్ని స్పర్శించవు అన్నమాట. మనకి అంటుకోవు అసలు దేహ బాధ ఉందని. ఎందుకు మనకి రోగం వచ్చినప్పుడు ఒక మాత్ర వేసుకుని పడుకుంటా ఉంటాం, నిద్ర పట్టేస్తే బాగుండు అనుకుంటాం. నిద్రలో మనకి దేహం యొక్క అనారోగ్యం, దేహంలో ఉన్నటువంటి ఏ అవయవంలో ఉన్నటువంటిదైనా సరే మనని ఇబ్బంది పెట్టదు. కానీ ఏం చేస్తుందంటే ఆ బాధ ఎక్కువైనప్పుడు మనస్సు శిరస్సులోకి వచ్చేస్తా ఉంటుంది, అది గాఢ నిద్ర నుంచి బయటకు వచ్చేస్తా ఉంటుంది. మనం ఏదో ఒకటి మాత్ర వేసుకుని ఆ బాధ తగ్గటానికో మనం నిద్రపోవటానికో అలా చూసుకుంటా ఉంటాం. ఎందుకు అంటే అది మనకి సైన్స్ లో చెప్పరు, కానీ ఈ స్పిరిచువల్ లైఫ్ లో మనకి గురువు చక్కగా చెప్తున్నాడు. గాఢ నిద్రలో నీకు దేహం, నీకు కనెక్షన్ ఉండకపోవటం వల్ల నీకు దేహానికి నీ పడుకున్నప్పుడు గాఢ నిద్రలో నీ శరీరం మీద నుంచి ఒక పాము పాకినా, ఒక చేవం పాకినా, ఏది పాకినా నీకు ఇబ్బంది అనిపించదు. నీకు మెలకువలో ఏదన్నా పాము పాకితే భయం వచ్చేస్తుంది. కానీ గాఢ నిద్రలో అది పాకింది అనేది తెలియకపోవటం వల్ల మనకి అసలు ఆ స్పర్శ లేకపోవటం వల్ల, స్పృహ లేకపోవటం వల్ల, దేహ స్పృహ లేకపోవటం వల్ల మనకి ఇబ్బంది ఉండదు. అంటే స్థూల శరీరం అందరికీ అనుభవంలో ఉంది, సూక్ష్మ శరీరం అనుభవంలో ఉంది. స్థూల శరీరం జడము, అదేమి మనల్ని ఇబ్బంది పెట్టదు. సూక్ష్మ శరీరమే మనల్ని ఇబ్బంది పెడుతుంది, ఆ మనస్సే మనల్ని ఇబ్బంది పెడుతుంది. మనస్సునే మనం జాగ్రత్తగా దాన్ని కంట్రోల్ చేసుకుంటా ఉండాలి. మనస్సు చెప్పినట్టుగా నువ్వు వింటూ ఉంటే కనుక నువ్వు ఇబ్బంది పడతావు. భగవంతుడు చెప్పినట్లు, శాస్త్రంలో చెప్పినట్లు, భగవంతుడు చెప్పినట్లు నువ్వు నీ మనస్సుని నియంత్రిస్తా ఉంటే అప్పుడు నీకు సుఖం. మనస్సు చెప్పినట్టుగా మనం చేస్తే అవుతుంది, ఆ మనస్సుకు తెలియక అది మనల్ని ఇబ్బంది పెట్టేస్తా ఉంటుంది. అలా మనసును విడిగా వదిలిపెట్టకూడదు, అది చెప్పినట్లుగా మనం వినకూడదు. మన మనస్సు అజ్ఞానం, దేహం నేను అనుకునే బుద్ధి అజ్ఞానం, అది మనని ఇబ్బంది పెడుతుంది కానీ అది మనం సుఖ పెట్టదు. ఆ నేను అనే దేహ బుద్ధిలోంచి విడుదల పొందితేనే మనకి సుఖము. అప్పుడు మనకి దేహం ఉంది, నాన్నగారికి దేహం ఉంది, భగవాన్కి దేహం ఉంది. కానీ వాళ్ళకి దేహం ఉన్నప్పటికీ ఆ దేహం వాళ్ళకి ఇబ్బంది పెట్టట్లేదు. మన దేహం మనల్ని ఇబ్బంది పెడతాంది. ఎందుకయ్యా అంటే దేహం ఇబ్బంది పెట్టట్లేదురా, దేహం నేను అనుకునే బుద్ధి దీన్ని ఇబ్బంది పెడతాంది. ఇద్దరికీ దేహం ఉంది, కానీ జ్ఞానికి దేహం నేను అనుకునే బుద్ధి లేదు. అందుకని వాడు సుఖంగా ఉంటాడు. గురువు జ్ఞాని సుఖంగా ఎందుకు ఉంటాడు అంటే దేహం నేననే బుద్ధి లేకపోవటం వల్ల సుఖంగా, ఆనందంగా, శాంతిగా ఉంటాడు. ఎరుకలోని అలాగే ఉంటాడు. గాఢ నిద్రలో మనం కూడా సుఖంగానే ఉన్నాం,
కానీ ఎరుకలో కూడా ఆయన ఎప్పుడు ఆ దేహం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు సుఖంగా ఆనందంగా ఉంటాడనమాట. మనకి ఆ దేహం నేను అనుకునే బుద్ధే ఇబ్బంది పెడతాను, అదే దుఃఖ కారణం, అదే అజ్ఞానము అని మనకి బాగా తెలియటం వల్ల మనం ఏం చేస్తామంటే గురువు మనకి చక్కగా విడదీసి చూపిస్తున్నాడు. నీ సూక్ష్మ బుద్ధిని స్థూల బుద్ధిని విడదీస్తున్నాడు. ఇది జడము, నీకు ఇబ్బందల్లా మనసే. ఆ మనస్సునే నువ్వు నియమించుకుంటా ఉండు. మనస్సే శాస్త్రంలో చెప్పిన మాటని, గురువు చెప్పిన మాటని వినటం వల్ల అదేం చేస్తుందంటే నెమ్మదిగా నెమ్మదిగా నియమించుకుని గురువు యొక్క కృప వల్ల ఎప్పుడొకప్పుడు అది నశించిపోతుంది. పవిత్రం అయిపోయిన తర్వాత అది నశించిపోతుంది. అందుకని చెప్పేసి నువ్వు ఒకవేళ కంగారు పడతావేమో, దేహం నేను అనుకునే బుద్ధి లేకపోతే ఎలా బతకాలి అని. నీ ఎదురుగుండా గురువు బతుకుతున్నాడు, భగవాన్ బతికారు, నాన్నగారు బతికారు, మహాత్ములంతా బతుకుతున్నారు, నీకేమీ ఇబ్బంది లేదురా, అది పోతుందేమో, నువ్వు కంగారు పడకు, అదే దుఃఖ కారణం అని తెలుసుకుని ఆ నేనుని దాంట్లోంచి ఎలా విడుదల పొందాలి, ఆ దుఃఖంలోంచి మనం రోగం వచ్చినప్పుడు రోగంలోంచి విడుదల పొందటానికే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వాళ్ళు చెప్పిన మందులు వేసుకుంటాం, వాళ్ళు చెప్పిన పథ్యం చేస్తాం, అన్నీ చేస్తాం. ఎందుకయ్యా అంటే ఒక్క మందు వేసుకుంటేనే రోగం తగ్గిపోదు. దాంతో పాటు మనం తీసుకునే ఆహారం కూడా పథ్యం చేస్తేనే అప్పుడే మనకి ఆ రోగంలోంచి బయటికి వస్తాం. దేహం కూడా సహకరిస్తేనే, ఆ దేహం తీసుకునే ఆహారం యొక్క ప్రభావం కూడా దేహం మీద ఉంటుంది. కాబట్టి మందుతో పాటు మనం పథ్యం కూడా, ఆహారం కూడా శ్రద్ధగా ఏదైతే తీసుకోమని చెప్పారో అదే తీసుకుంటేనే తగ్గుతుంది మనకి రోగం. అలాగే ఇక్కడ ఈ నేనులోంచి, ఆ దేహ బుద్ధిలోంచి మనం విడుదల పొందటానికి గురువు యొక్క కృప వల్ల ఆయన ఎలా చెప్తున్నాడో దాన్ని మనం ఆచరించటం వల్ల, ముందు వినాలి, వింటే అది అవగాహన అవుతుంది, అర్థం అయిన తర్వాత మన మనసు దాంట్లోంచి విడదీసుకుంటా ఉంటాం. అర్థం అవ్వకపోతే ఎవరికి వాళ్ళే చేసుకునేది కదా. మనం ఇప్పుడు ఆహారం వండుకోలేకపోతే ఎవరో ఒకళ్ళు వండి పెడతారు. కానీ ఇక్కడ సాధన దగ్గరికి వచ్చేటప్పటికి మన మనసుని మనమే సరి చేసుకోవాలి, కానీ పక్కవాడు ఎవడు సరి చెయ్యలేడు. వాడు చెప్తాడు, నీ మనసుని ఎలా చేసుకోవాలి గురువు చెప్తా ఉంటాడు, ఆధ్యాత్మికంగా అభివృద్ధి అయిన వాళ్ళు చెప్తా ఉంటారు, మన పెద్దలు మనకు సలహా ఇస్తా ఉంటారు. కానీ మన బుద్ధిని మనమే సవరించుకోవాలి, మన మనసుని మనమే సవరించుకోవాలి. ఈ పనికి మాత్రం ఎవరు ఏ మనుషుల్ని పెట్టుకుందాం అనుకున్నా దొరకరు, మనకు మనమే చేసుకోవాలి. కాబట్టి ఈ పని దగ్గర మనం అశ్రద్ధ చూపించకూడదు, శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా విడదీసుకోవాలి, శ్రద్ధగా మన మనసుని పరిశీలించుకుంటా ఉంటేనే ఇవి అన్ని తెలుస్తా ఉంటాయి. కొన్ని రోజులు బాగా వెళ్ళిపోతున్నాయి, ఎందుకు ఇవన్నీ కష్టంగా ఉంది అనుకుంటే ఎన్ని జన్మల తర్వాత అయినా సరే మన మనసుని మనం పరిశీలించుకోకపోతే అదేమవుతుంది, ఎక్కువ రోజులు అయ్యేటప్పటికి అది కుళ్ళిపోతా ఉంటుంది. మనసు అశాంతిగా, అలజడిగా, అక్కర్లేని అన్ని పేర్చుకుని దుఃఖం పెరిగిపోతా ఉంటుంది. మన ఇంట్లో ఏదైనా వస్తువు 4 రోజులు నిల్వ ఉంచితే ఎలా కుళ్ళిపోతుందో, వండిన వస్తువు బయట ఉంచేస్తే కుళ్ళిపోతుంది, మనకి తెలుసు 4 రోజుల తర్వాత పనికిరాదని. అలాగే మన మనస్సుని బాగు చేసుకోవటం మానేసి దాన్ని అలా వదిలేస్తే ఆ మనస్సు ఏం చేస్తుందంటే అశాంతి, అలజడి పెరిగిపోయి మనకి దుఃఖం పెరిగిపోతా ఉంటుందన్నమాట. అంటే ఎందుకు చెప్తున్నాం అంటే ఇది అలజడి, అశాంతి పెరిగిపోతుందని మనం వాయిదా వెయ్యకుండా మనం ఇప్పుడే మన మనసును సరి చేసుకుంటేనే సరే, రేపు చేసుకుందాం, మళ్ళీ జన్మలో చేసుకుందాం అంటే అది పెరిగిపోయి అప్పుడు ఇంకా కష్టం ఎక్కువగా ఉంటుంది నీకు సాధన చేసుకోవటానికి. సాధన అంటే ప్రయత్నం, నీ మనసును నువ్వే విడదీసుకునే ప్రయత్నం చెయ్యాలి, నువ్వే బాగు చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నాన్ని ఏంటంటే స్పిరిచువల్ లాంగ్వేజ్ లో సాధన అంటారు. మనం ప్రయత్నము అనుకుంటే మనకు బాగానే ఉంటుంది. ప్రతి పనికి మనం ఎలా బాహ్యంగా చిన్న పనులన్నీ ఎలా ప్రయత్నం చేసి వండుకుని తింటున్నాము, మనం రోగం వస్తే ఎలా తగ్గించుకుంటున్నాము, మన శరీరాన్ని ఎలా శుభ్రం చేసుకుంటున్నాము,
అలాగే శరీరాన్ని శుభ్రం చేసుకోవటం మనకి అలవాటైపోయింది. అది బాహ్యంగా చాలా తేలికగా ఉంటుంది. అది మనకు అలవాటైపోయింది కాబట్టి రోజు మన శరీరాన్ని చాలా చక్కగా శుభ్రం చేసుకుంటాం. మనస్సుని శుభ్రం చేసుకునే అలవాటు గురువు దగ్గరికి వచ్చిన తర్వాత గురువు నేర్పిస్తున్నాడు మనకి. ఇప్పుడే కొత్తగా నేర్చుకున్నాం కాబట్టి కొద్దిగా మనకు కష్టంగా అనిపిస్తుంది. కానీ అది నేర్చుకుంటేనే మనకు కూడా వచ్చేది ఏదయ్యా అంటే మన మనస్సు. దేహం మరణం వచ్చినప్పుడు ఇక్కడే వదిలేస్తాం. ఎంత శుభ్రం చేసుకున్నా, ఎంత ఆరోగ్యంగా ఉన్నా దాన్ని ఇక్కడ మరణం వచ్చినప్పుడు దేహంతో మనం విడిపోతాము. మనం కావాలి అనుకున్నప్పుడు కూడా, మనం మరణించకూడదు అనుకున్నప్పుడు కూడా, దేహంతో విడిపోవటం మనకి ఇష్టం లేనప్పుడు కూడా, అది ప్రకృతి. దేహంతో విడిపోవటం, మరణం రావటం సహజం. అందుకని మనతో ఎటువంటి సంబంధం లేకుండానే ఆ మరణం అప్పుడు మనం దేహంతో విడిపోతాం. అప్పుడు దాకా దీన్ని చాలా జాగ్రత్తగా ఆరోగ్యంగా ఎందుకు ఉంచుకుంటాం? శుభ్రంగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే మనని బాధ పెట్టదు. అది మనకు శారీరకంగా శుభ్రంగా ఉండటం వల్ల, ఆరోగ్యంగా ఉండటం వల్ల అది మనకి సహకరిస్తుంది. అందుకని మనకు అది తెలుసు, అందుకని అది చేసుకుంటాం. కానీ మనస్సు ఇంకా ఎక్కువగా మనకి సహకరిస్తుంది. మనస్సే మెయిన్. మనసుని శుభ్రంగా ఉంచుకోవటం వల్ల, మనసుని ఎప్పటికప్పుడు దుష్ట ఆలోచన లేకుండా దాన్ని శుభ్రంగా పవిత్రంగా ఉంచుకోవటం వల్ల, భగవంతుడి యొక్క నామంతో దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుని పవిత్రంగా ఉంచుకుంటా ఉంటే మనకి శాంతిగా ఉంటుంది. ఎప్పుడు కూడా దేహం సపోర్ట్ చేస్తుంది, దేహాన్ని ఇక్కడే వదిలిపెట్టేయాలి. కానీ మనసు మనం కూడా ప్రయాణించేస్తుంది. మరణం వచ్చేటప్పటికి మనం జ్ఞానం పొందామా, మనస్సులోంచి విడుదల పొందామా? పొందితే జ్ఞానం, విడుదల పొందకపోతే మనస్సు మన కూడా వచ్చేది మన మనస్సే. అందుకనే మహాత్ములంతా నాన్నగారంతా ఏం చెప్తున్నారు? నీ సంపదలు ఉండొచ్చు, నీ కుటుంబం ఉండొచ్చు, నీ ఇల్లు ఉండొచ్చు, నీ కారు ఉండొచ్చు, బయట ఎన్ని ఉన్నప్పటికీ అవన్నీ ఇక్కడ వదిలిపెట్టేస్తావురా. అవి ఎంత నీట్ గా చేసుకున్నా, శుభ్రంగా ఉంచుకున్నా నీ ఇల్లు, అది నీ కూడా రాదు. నీ మనస్సు నీ కూడా వస్తుంది. నీ కూడా వచ్చే మనస్సుని ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి దాన్ని పవిత్రం చేసుకోవటం వల్ల నువ్వు శాంతిగా ఉంటావు. ఇది ఆరోగ్యానికి సహకరిస్తుంది బయట ఇల్లు శుభ్రంగా ఉంటే. కానీ మనస్సే మూలం మనకి ఆనందానికి, సుఖానికి, శాంతికి. అందుకని మనసుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి నీ కూడా వచ్చేది అది. సంపద ఇక్కడే వదిలేస్తావు, ఇక్కడ వాడుకుంటావు, మిగిలింది ఇక్కడ వదిలేస్తావు. కానీ నీ కూడా వచ్చే మనసుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి దాన్ని పవిత్రం చేసుకోవటం వల్ల అది శాంతిగా ఉంటుంది. నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ ప్లేస్ లో ఉన్నప్పటికీ, ఏ లోకంలో ఉన్నప్పటికీ నీకు శాంతిగా ఉంటావు. అందుకని నీ శరీరానికన్నా నీ మనసుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనేది మనకి తెలియజేస్తున్నారు అన్నమాట. అంటే మనకి శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటమే మన సమాజంలో, మన కుటుంబంలో మనకి అలవాటు చేస్తారు. కానీ గురువు ఏం చేస్తాడంటే మనస్సుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, ఆ మనస్సే మూలం కాబట్టి దుఃఖానికి, సుఖానికి దాని యొక్క ప్రాధాన్యతను చెప్పి, అది నీకు తలంపు రూపంలో ఉంటుంది. నీ తలంపులే నీకు మనస్సు. మనస్సు యొక్క స్వరూపం తలంపే. ఆ తలంపుల దగ్గర జాగ్రత్తగా ఉండు. ఈ తలంపులన్నిటికీ కూడా మూలంగా ఆ నేను అనే ఆ దేహ బుద్ధి మూలము. ఆ దేహ బుద్ధి వల్ల దానికి ఇవన్నీ వస్తాయి. చెట్టుకు వేరు ఎలా ఉంటుందో ఆ వేరును బట్టే మనం ఒక విత్తనం నాటుతాం. ఫస్ట్ వేరు వస్తుంది ఆ విత్తనంలోంచి, తర్వాతే నెమ్మదిగా ఆకులు వస్తాయి. అలాగే మనకు కూడా నేను అనే ఆ దేహ బుద్ధి వచ్చిన తర్వాతే ఇతర తలంపులన్నీ వస్తా ఉంటాయి. అందుకే నువ్వు ఇతర తలంపులు నువ్వు ఇబ్బంది పెడతా ఉంటే కొంచెం సరి చేసుకో. కానీ మనం ఒక కలుపు మొక్కను, ఒక చీడపట్టిన వృక్షాన్నో తీసేయాలి అంటే పైన కోసేసినంత మాత్రాన అది నశించదు. ఆ వృక్షం వేరుతో సహా తీసేస్తాం మనం. ఎందుకంటే ఆ వృక్షానికి చెదపట్టింది, లేకపోతే తెగులు వచ్చింది, తీసేయాలి అంటే పైన కోస్తే సరిపోదు.
వేరుతో సహా తీసేయాలి అనేది మనకి బాగా తెలుసు. అందుకని వేరుతో సహా తీసి దాన్ని శుభ్రం చేస్తాం. అలాగే మన మనస్సు కూడా ఆ మనస్సులో నేను అనే తలంపు ఇతర తలంపులు వస్తున్నాయి. మనం ఇతర తలంపుల దగ్గర జాగ్రత్త పడతాం ఎంతో కనుక. ఇది మంచి చెయ్యాలి, ఇది ఎలా ఉండాలి, అది అలా ఉండాలి అని మనం తలంపుల్ని సరి చేసుకుంటా ఉంటాం. కానీ ఎన్ని తలంపుల్ని సరి చేసుకున్నప్పటికీ కూడా ఎన్ని జన్మల తర్వాత అయినా సరే దానికి వేరుగా ఉన్నటువంటి, దానికి మూల తలంపైనటువంటి, తలంపులన్నిటికీ మూల తలంపైనటువంటి నేను అనే తలంపు మీదే అజ్ఞానం ఆధారపడి ఉంది. అక్కడ విడదీసుకోవాలి. ఆ నేను నశింప చేసుకోవటానికి మనం భగవాన్ టీచింగ్ అంతా ఏంటంటే షార్ట్ కట్ టీచింగ్. కానీ మనకి అర్థం అవ్వాలి అంటే కొంచెం వివేకాన్ని గురువు మనకి ఇస్తాడు. ఆ వివేకంతో పాటు ఆయన ఇచ్చిన వివేకాన్ని మనం బాహ్యంగా మన శరీరం బతకటానికి, మన కుటుంబం బతకటానికి, బయట పరిసరాలన్నీ, మన ఆస్తులు సంపదలు బాగుండటానికి ఎక్కువగా ఖర్చు పెట్టుకుంటా ఉంటాం ఆయన ఇచ్చిన వివేకాన్ని. ఆయన నువ్వు బయట కూడా ఖర్చు పెట్టుకోరా, నీ ఆరోగ్యం చూసుకో, నీ కుటుంబం చూసుకో, కానీ నేను నీకు ఎందుకు ఇచ్చాను వివేకాన్ని? నువ్వు నీ మనస్సుని పవిత్రం చేసుకోవటానికి అనుగ్రహించాను. దీంతో పాటు భౌతికమైన జీవితంతో పాటు ఆధ్యాత్మికంగా నువ్వు నీ మనస్సును కూడా సరి చేసుకోవటం వల్ల నువ్వు అభివృద్ధి అవుతావు. నీ మనస్సు పవిత్రం అవుతేనే నువ్వు జ్ఞానము. అందుకని దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టు, ఎక్కువ ఫోకస్ అంతా దాని మీద పెట్టు. మనం అంతా ఏం చేస్తాం, అలవాటు కొద్ది బాహ్యమైన జీవితము, బాహ్యమైనటువంటి సంపదలు దీని మీద ఎక్కువ పెడతాం. కానీ దీనికి ఉపయోగించుకో కొంతవరకు, కానీ ఇదే మెయిన్ అనుకోకు. దాన్ని మనసును పవిత్రం చేసుకోవటం కోసమే దేహం వచ్చింది. మానవ దేహాన్ని గురువు భగవంతుడు మనల్ని దయ చూపించి మానవ దేహాన్ని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మానవ దేహంలోనే వివేకం పనిచేస్తుంది. అందుకని ఇప్పుడు నువ్వు బాగుపడగలిగినంత వరకు బాగుపడి జ్ఞానం వచ్చేస్తుందా సంతోషం, లేదా నువ్వు ఎంతవరకు బాగుపడగలవో అంతవరకు బాగుపడిపోయావు అనుకో, మళ్ళీ జన్మలో నీకు గురువు ఏం చేస్తాడంటే, భగవంతుడు ఏం చేస్తాడంటే, వీడు ఇచ్చిన జన్మని బాగా ఉపయోగించుకున్నాడు, అందుకని ఇంకా అభివృద్ధి అయ్యేటట్టు, జ్ఞానం పొందేటట్లుగా మంచి అవకాశాలతో సాధన చేసుకోవటానికి, పవిత్రం అవ్వటానికి ఎక్కువ అవకాశాలున్న కుటుంబాల్లో, అటువంటి ప్లేసుల్లో నిన్ను పుట్టిస్తాను. అంటే మనం కూడా ఎవరికైనా, మన ఇంట్లో ఎవరైనా పనివాళ్ళు ఉన్నా, మన పిల్లలు ఉన్నా, వాళ్ళు బాగుపడతా ఉంటే ఇంకెక్కువ ఇస్తాం. వాడు బాగుపడుతున్నాడు కదా అని. పాడు చేసుకునేవాడికి ఎందుకులే, వాడు పాడు చేసుకుంటున్నాడు, ఇచ్చినా అనవసరం అని మనం ఇచ్చేది కూడా ఇవ్వం. అలాగే భగవంతుడు కూడా మనం బాగుపడతా ఉంటే మంచి కుటుంబాల్లో మనం సాధన చేసుకుని జ్ఞానాన్ని పొందేటట్లుగా, ఆ పరిసరాలు అవి ఉండేటట్లుగా ఆయన అనుగ్రహిస్తాడు. మనం ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే ఆయన సర్లేళ్ళకి ఇచ్చిన అవకాశం ఉపయోగించుకోలేదు అని చెప్పేసి చూస్తా ఉంటాడు. మళ్ళీ మనం ఎప్పుడోకప్పుడు బాగుపడే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడే ఇస్తాడు. ఈ లోపల మనకి అంత మంచి అవకాశాలు ఉన్న జన్మల్ని ఇవ్వడన్నమాట. అందుకని చెప్పేసి మనం ఇప్పుడు ఈ జన్మని జాగ్రత్తగా వాడుకుంటా ఉంటే ఆయన మురిసిపోతాడు. అబ్బాయి వీళ్ళకి మనం చెప్పింది వింటున్నారు, చక్కగా బాగుపడుతున్నారు, వీళ్ళకి జ్ఞానం రావాలని కదా మనం భూమి మీదకి వచ్చి ఎంత బోధించాము, వీళ్ళని ఎంత అనుగ్రహించాము, వీళ్ళ అనుగ్రహాన్ని ఉపయోగించుకుంటున్నారని ఆయన ముచ్చటపడి మనకి మళ్ళీ అవకాశాలు ఇస్తా ఉంటాడు. లేకపోతే బాహ్యంగానే చూసుకుంటే వీళ్ళకి స్థూల దృష్టి తప్పితే, ప్రపంచ దృష్టి తప్పితే మనల్ని పొందాలనే బుద్ధి రావట్లేదు వీళ్ళకి అని చెప్పేసి ఆయన మళ్ళీ మళ్ళీ మనకి ఏ కర్మ మనకి విడుదల చేస్తే, కష్టం వస్తే ఆ కష్టాన్ని అన్నిటినీ పట్టుకుని మళ్ళీ ఆయన్ని పట్టుకుని మళ్ళీ జ్ఞానాన్ని పొందేటట్టుగా ఆయన చూసుకుంటా ఉంటాడు. అంటే లోపల ఉన్న సంచితంలో ఉన్న కష్టాలన్నిటిని విడుదల చేస్తా ఉంటాడు. అప్పుడైనా మనకి బుద్ధి వస్తుందని. 4 కష్టాలు రాగానే మనం కూడా సెట్ అయిపోతా ఉంటాం. ఇంకొద్దులే బాబు, ఈ కష్టాలన్నీ నువ్వు చెప్పినట్టే వింటాం అని చెప్పేసి అప్పుడు చక్కగా బుద్ధిగా ఉంటాం అనమాట. పిల్లవాడిని 4 దెబ్బలు కొడితే నువ్వు చెప్పినట్టు వింటాను తల్లి అని ఎలా అంటాడో, మనం కూడా 4 కష్టాలు మనకి మన సంచితంలో ఉన్న కర్మలోనే మనకు విడుదల చేసినప్పుడు
ఆయన్ని పట్టుకుని వద్దురా తండ్రి కష్టాలన్నీ నువ్వు చెప్పినట్లుగానే జీవిస్తాను అని బుద్ధిగా మారుతా ఉంటాం. మనం బుద్ధిగా మారటానికే మన కర్మను విడుదల చేస్తా ఉంటాడు. మనం ఎప్పుడు కూడా అవకాశాలను ఉపయోగించుకోవాలి. అజ్ఞానం ఎక్కడ భగవాన్ టీచింగ్ వచ్చింది, మనం అందరూ వెళ్తాం, ఎక్కడికన్నా వెళ్తాం, భగవాన్ భక్తులు అని చాలా గర్వంగా చెప్తా ఉంటాం. భగవాన్ ఏం చెప్పాడు అంటే మనం దాన్ని వివరించగలిగి ఉండాలి. 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి నాన్నగారి చుట్టూ తిరిగాము, భగవాన్ చుట్టూ తిరిగాము, ఎన్ని 100 సార్లు వచ్చాము, ఎన్ని 100 సార్లు రిఫ్లెక్షన్ చేశాము అని చెప్పుకోవటంలో ఉన్న గర్వం, వాళ్ళు మనల్ని భగవాన్ టీచింగ్ లో ఉన్న వైభవం అడిగినప్పుడు మనం చెప్పలేకపోతే మన గురువుకు అవమానం. మనకి కాదు, మనం జీవులు, మనకి ఎప్పుడు అవమానాలే ఉంటాయి. మన గురువు మనకి ఇంత కృప చూపించినప్పుడు మన గురువు యొక్క టీచింగ్ ని మనం 40 సంవత్సరాలు విన్న తర్వాత ఆ టీచింగ్ లో ఉన్న ఔన్నత్యాన్ని మనం జీవించకపోయినా, ఎవరైనా అడిగినప్పుడు వాళ్ళకి చెప్పలేకపోయినా మన గురువు యొక్క గౌరవం తగ్గిపోతుంది. మన గురువు యొక్క గౌరవాన్ని పెంచాలి కానీ శిష్యుడు ఎప్పుడు తగ్గించకూడదు. అందుకని మన జీవిత విధానంలో అయినా గురువు టీచింగ్ వ్యక్తమవుతా ఉండాలి. అప్పుడు ఎక్స్ప్రెషన్ అక్కర్లేదు, మాట చెప్పక్కర్లేదు. వాడు మాట చెప్పకుండానే వీళ్ళంతా భగవాన్ భక్తులు అనుకునేటట్టుగా జీవిస్తే ఇంకా అక్కర్లేదు. కానీ అలా జీవించలేకపోయినప్పుడు కనీసం మనం ఎక్స్ప్రెషన్ అన్న భగవాన్ ఏం చెప్పాడు అంటే మనం చెప్పగలిగి ఉండాలన్నమాట. అంటే కనీసం మాటనైనా మనం అర్థం చేసుకుని ఉంటేనే ఆ మాట మనల్ని ఎలా జీవించాలో నేర్పిస్తుంది, మనం ఎలా జ్ఞానం పొందాలో ఆ మాట భగవాన్ టీచింగ్ మనకి తెలియజేస్తా ఉంటాను. అందరూ నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆ అబ్బాయి కూడా భగవాన్ డివోటీ. ఆంటీ నేను భగవాన్ దగ్గరికి వెళ్తాను, భగవాన్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ పూయామయ్య గురించి పట్టుకుని నన్ను అడగద్దు, పూయామయ్య అనగానే నాకు ఆ టీచింగ్ మటుకు నాకు ఏమీ తెలియదు అని. పోనీలేమ్మా, నువ్వు చాలా చిన్నవాడి, ఈ మధ్యనే వచ్చావు, ఇంకేం తెలియకపోయినా పర్వాలేదు, మేము 40 సంవత్సరాల నుంచి వెళ్తున్నాం, నాకు తెలిస్తే అది గురువు గౌరవం. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళకి తెలియకపోతే సహజం, కానీ మనకి తెలియకపోతే అది 40 సంవత్సరాల నుంచి వెళ్తున్నారు, మీరు ఏం నేర్చుకుంటున్నారు, అది గురువే నేర్పిస్తున్నాడు అంటారు. చటుక్కున మనల్ని అనరు, మన గురువుని అంటారు. అందుకని మన గురువు గౌరవం పెరగాలి అంటే చక్కగా టీచింగ్ అని కూడా మనం జీవించేస్తాం, అది ఫైనల్. జీవించకపోయినా కనీసం ఆ మాటనన్నా మనం ఆ టీచింగ్ లో ఉన్న ఔన్నత్యాన్నన్నా చెప్పాలన్నమాట. అంటే భగవాన్ భూమి మీదకి వచ్చి మనకి ఎంత చక్కగా ఎన్ని అవకాశాలు ఇచ్చి, ఎన్నిసార్లు మనం అరుణాచలం వచ్చి ఎన్ని సంవత్సరాల నుంచి మనం వింటున్నాము అంటే ఆ టీచింగ్ లో ఉన్న ఔన్నత్యం ఏంటి అంటే అజ్ఞానాన్ని తొలగించేస్తుంది అక్కడికక్కడే. ఆ నేను అనేదే అజ్ఞానము, ఆ నేను అంటే దేహ బుద్ధి, అదే అజ్ఞానము. ఆ దేహ బుద్ధిలోంచి విడుదల పొందటమే మోక్షము అని మనం షార్ట్ కట్ గా చెప్పగలిగి ఉండాలి ఎవరన్నా అడిగినప్పుడు. అప్పుడు వాళ్ళు గౌరవంగా అదా అనుకుని వాళ్ళు కూడా భగవాన్ టీచింగ్ ఎంత తేలిక, ఎంత సూక్ష్మంగా ఉంటుందని వాళ్ళు కూడా ముచ్చటపడి ఆయన టీచింగ్ ని ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడతా ఉంటారు. అంటే మన గురువు గౌరవం అంతా మనం పెంచగలిగి ఉండాలి. టీచింగ్ ని అనేక మంది మహర్షులు భూమి వచ్చినప్పటి నుంచి, సృష్టి మొదల నుంచి కూడా ఈశ్వరుడు అనేక మంది ఋషుల ద్వారా ఈ టీచింగ్ అలాగా కంటిన్యూస్ అవుతానే ఉంది. అలాగే మనకి భగవాన్ యొక్క టీచింగ్ ని మనం కంటిన్యూ చేయడానికే మనం ఆయన భక్తులు ఉన్నాం. అందుకని ఆయన టీచింగ్ లో ఉన్న ఔన్నత్యాన్ని మనకి బాగా తెలియాలి. మనం ఎప్పుడైతే తెలుస్తుందో మనం విడదీసుకోకుండా ఉండలేము. టీచింగ్ లో ఉన్న ఔన్నత్యం తెలిస్తే అవకాశాలు అవుతే విడదీసుకోకుండా ఎలా ఉంటాము, ఉండలేము. ఏదైనా అది మనకి మంచి అని మనకు అర్థమైనప్పుడు, అర్థం అవ్వకపోతే దాన్ని పట్టుకోం, అర్థం అయ్యిందా దాన్ని పట్టేసుకుంటుంది మన మైండ్. ఎందుకయ్యా పట్టుకుంటుంది అంటే మన మనసుని అభివృద్ధి చేసుకోవటానికి. మనం ఎందుకయ్యా ఇక్కడికి వస్తున్నాం, అభివృద్ధి అవ్వటానికి వస్తున్నాం, ఆధ్యాత్మికంగా అభివృద్ధి అవ్వటానికి వస్తున్నాం. ఆ అభివృద్ధికి ఒక మాట కనిపించిన, ఏదో ఒక సపోర్ట్, ఆయన రూపం నామంతో పాటు ఒక మాట కనిపించినప్పుడు ఆ మాటను పట్టుకుని
మన మనసు దాంట్లో ఉన్నటువంటి దోషాన్ని కలుషితాన్ని బయట ఎంచేస్తుంది అనమాట. ఆ నేను అనగానే మనం కంగారు పడకూడదు. నేను అనగానే దేహ బుద్ధి, దాంట్లోంచి విడుదల పొందటమే మన గమ్యము. మనం ఎన్ని చేసినప్పటికీ అరుణాచల స్మరణ చేస్తా ఉంటే సరళంగా సరళ చింతన జరుగుతూ ఉంటే ఎప్పుడొకప్పుడు ఆ స్మరణే మనల్ని దేహ బుద్ధిలోంచి విడుదల చేసేస్తుంది. ఆ స్మరణ చేయటానికి కూడా మనకి ఆ స్మరణ చేసేటప్పుడు ఆ విశ్వాసం ఉండాలి భగవంతుడి మీద, జ్ఞానం పొందాలి అనే కాంక్ష ఉండాలి. అప్పుడే అది స్మరణ చేస్తుంది. చేద్దాం లేదు చెప్పాడు కదా, అందరూ అంటా ఉంటారు మాకు టీచింగ్ అర్థమవుతుంది అని. టీచింగ్ అర్థం ఒకటే కాదు, నీకు అర్థం అవుతే ఆచరించి తీరుతావు. అర్థం అవ్వట్లేదు కాబట్టే ఆచరించట్లేదు అని భగవాన్ తెలియజేస్తారు. మనం అనుకోవటం కాదు, వాళ్ళు తెలియజేస్తున్నారు. నీకు అవగాహన అయ్యిందా, దాంట్లోంచి రావటానికి ప్రయత్నం చేస్తావు. ఈ భూమి మీద మనం ఎందుకు వచ్చాము అంటే జ్ఞానాన్ని పొందటానికి వచ్చాము. మనం ఏదో తిని తిరగటానికి రాలేదు, ఇక్కడ ఏదో భోగించటానికి రాలేదు, ట్రైనింగ్ కోసం వచ్చాము, జ్ఞానాన్ని పొందటానికి వచ్చాము అని మనకు అర్థమైనప్పుడు ప్రతి పనిలోని మనకి ట్రైనింగ్ కనిపిస్తా ఉంటుంది, ప్రతి పని అవకాశం కనిపిస్తా ఉంటుంది. మనకి ఇప్పుడు కళ్ళు ఉన్నాయి కాబట్టి చూడగలుగుతున్నాం, రేపు చూపు పోతే ఏం చూస్తాము, చూడలేము. అలాగే చెవులు ఉన్నాయి కాబట్టి వినగలుగుతున్నాం, మంచి మాటలు వినగలుగుతున్నాం. దాంతో పాటు మామూలు మాటలు వింటా ఉంటే మనకి తర్వాత అవన్నీ ఏం చేస్తాయి, చెవులు ఉన్నాయి కదా అని చెడుని వింటా ఉంటే మనం ముసలరికం వచ్చిన తర్వాత చెడు మాటలన్నీ గుర్తుకొస్తా ఉంటాయి, మంచి మాటలు అడుగులు పడిపోతాయి, ఆ చెడు మాటలు గుర్తుకొస్తా ఉంటాయి. అందుకని చెడు వినవద్దు అని ఎందుకు చెప్తారు అంటే అది మన ముసలరికంలో మనల్ని మన మనసుని అశాంతి పాలు చేస్తాయి కాబట్టి చెడు వినకూడదు. ఈ మంచి మాటలన్నీ మనం వినటం వల్ల ఈ మంచి మననం జరుగుతూ ఉంటుంది. అరుణాచలేశ్వరిని మనం స్మరించుకుంటా ఉంటాం, ఆ స్మరణలో మనసు పవిత్రమైపోతా ఉంటుంది. అందుకని చెడు ఎవరన్నా చెప్తే ఎందుకు వినకూడదు అంటే మనని మనం అశాంతి పాలు చేసుకోకూడదు, మనని మనం దుఃఖ పెట్టుకోకూడదు. ఎవరో దుఃఖ పెట్టడం కాదు, మనకి మనమే దుఃఖ పెట్టుకుంటున్నాం. అంటే వద్దన్న మాటలు, గురువు వద్దన్న మాటలు, వద్దన్న పని, శాస్త్రం వద్దన్న పని, గురువు వద్దన్న పని మనం చేసి ఆ చెడు మాటలు విని మనం అశాంతిని పెంచుకుంటా ఉంటాం అన్నమాట. అవన్నీ ఎవరైనా చెడు మాటలు చెప్పినప్పుడు మనకు అది అశాంతి అని తెలిస్తే మనం వింటం మానేస్తాం. కానీ కొన్ని రోజుల అలవాట్లోంచి బయటికి రావటానికి వింటం అలవాటు అయిపోతుంది కదా, ఏదో చెవిలో సీసం పోసినట్టు కోసేసుకుంటా ఉంటాం. తర్వాత ఎంత ఇబ్బంది పెడుతుంది అనేది మనకి తెలిస్తే వినం. ఆ అవగాహన ఉండాలి. అంటే అలవాట్లోంచి, చెడు మాటలు వినే అలవాట్లోంచి బయటికి రావాలి అంటే గురువు కృప ఉండాలి, మన ప్రయత్నం ఉండాలి. ఆ మాట మీద విశ్వాసం ఉండి దాన్ని ప్రయత్నం చేస్తా ఉంటే చెడు వినాలనిపించట్లేదురా, వింటే బుర్ర పాడైపోతాను, విననివ్వకు, అది నా దగ్గరికి పంపించకు, ఎందుకు ఇవన్నీ పంపిస్తావు, నాకు బుర్ర చెడిపోతుంది, తెలుసు, మనసు చెడిపోతుంది, మళ్ళీ నువ్వే బాగు చేయాలి కదా, మళ్ళీ నేను నిన్నే అడుగుతాను, నేను బాగు చేసుకోలేను. అందుకని తండ్రి నీదే భారం, నా మనసు చెడిపోయింది, నువ్వే బాగు చేయంటా ఉంటాను, మళ్ళీ నువ్వే బాగు చేయాలి. అందుకని ముందే వాటిని విననివ్వకుండా చెయ్యి, ఆ పని ఏదో చెయ్యి బాబు, మేమేమో అలవాటు కొద్దీ వినేస్తున్నాము, వినేసి మళ్ళీ బాధపడటం, మళ్ళీ నీ దగ్గరకు తయారవటం, నిన్ను అడగటం, మళ్ళీ నువ్వేమో మళ్ళీ మంచి మాటలు వినేటట్టుగా మనకు కృప చూపించటం, మళ్ళీ కృప చూపించి దేంట్లోంచి బయటికి లాగటం, ఇవన్నీ ఎందుకురా తండ్రి, ఆ చెడు మాటలు విననివ్వకుండా చెయ్యి అని ప్రార్థిస్తా ఉన్నాం అనుకోండి. ఆయన ఏం చేస్తాడు, ఆ ప్రార్థనలో ఆయన మనకి ప్రార్థన ఎందుకు అంటున్నారు అందరూని, ప్రార్థన చెయ్యకపోతే నువ్వు చెడు మాటలు వింటున్నావు, చెడిపోతున్నావు అనే సంగతి నీకు తెలిసినప్పటికీ ఆ అలవాట్లోంచి బయటికి రావటానికి ప్రయత్నం చెయ్యు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు గురువు గారిని ఇవన్నీ అడుగుతున్నావు అంటే మనం ఇది వినేస్తా ఉన్నాము, పక్క నుంచి ఆయన అడుగుతున్నాం, ఇవి వినకూడదు కదా, వినని మాట వినకుండా ఉండాలి కదా, ఈ ప్రయత్నం మనం కూడా చెయ్యాలి కదా అని చెడు మాటలు వినటం మానేస్తాం అన్నమాట. ప్రార్థన ఏం చేస్తుందంటే నీ మనస్సుని
ట్రాక్ మీద ఉంచుతుంది, అటు ఇటు జారిపోనివ్వకుండా. నువ్వు ఏదైతే భగవంతుడిని కోరుకుంటున్నావో, ఏదైతే గురువును కోరుకుంటున్నావో, అలాగ నీ మనసును నువ్వు ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు, చిన్న ప్రయత్నం చేస్తూ ఉంటావు, దాంట్లోంచి జారిపోకుండా. ఆ ప్రయత్నానికి ఈ ప్రార్థన ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ప్రయత్నం చేస్తున్నావో ఆ ప్రయత్నం వెనకాల కృప ఉంటుంది. అంటే చెడు మాటలు వినటం వల్ల మనకి ఎంత అశాంతి వస్తుందో అర్థం అవ్వాలి. అలాగే ఆ నేను అనే దేహ బుద్ధి అదే కారణం అని మనకి అర్థమైన తర్వాత మనకి గుర్తొస్తా ఉంటుంది. అప్పుడప్పుడు గుర్తొస్తా ఉంటుంది, ఏంటి అసమాని నేనుతోటి కలిసిపోతున్నాము, వీడు పెరిగిపోతే మనకు అశాంతి కదా, ఈ నేను తగ్గించుకోమంటే మనం పెంచేసుకుంటున్నాం ఏంటి, తెలియకే పెంచేసుకుంటున్నాము. కానీ మనం భగవంతుడి మాటలు విని దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తే కదా ఆయన సహకారం చేస్తాడు. మనం ప్రయత్నం చేయకపోతే ఆయన ఏమి హెల్ప్ చేస్తాడు? ఎవరైనా నువ్వు ప్రయత్నం చేస్తా ఉంటే హెల్ప్ చేయమంటే నువ్వు ప్రయత్నం చేసుకున్నావు, చిన్న హెల్ప్ చేస్తానండి. అలాగే భగవంతుడు కూడా నువ్వు ప్రయత్నం చేస్తేనే హెల్ప్ చేస్తాడు, ప్రయత్నం చేయకుండా ఏమీ హెల్ప్ చేయడు. అందుకని చెప్పేసి మనం ఏంటంటే ఆ నేను అనేది దేహ బుద్ధి, దానికే మిగిలిన తలంపులన్నీ వస్తాయి. ఆ నేనులోనే ఆ నేను అనేది మనకి అనుభవంలో ఉన్న నేను దేహ బుద్ధి. ఆ దాని మూలంగా, మూల తలంపుకి మూలంగా ఉన్నది భగవంతుడు. దీన్ని పట్టుకుంటే దానికి కిందకి చివరికి వెళ్తే దాని మొదలకి అక్కడ ఆ చైతన్య స్థితి, ఆ బ్రాహ్మీ స్థితి, ఆ సుఖ స్థితి, శాంతి స్థితి ఉంటాయి. మనం ఏదైనా ఒక తాడు పట్టుకుని పై మేడ మీదకి ఎక్కమంటే ఇక్కడ పట్టుకుని అక్కడికి ఎక్కుతారు పెయింట్ వేసేవాళ్ళు, కానీ ఏదన్నా పని ఉన్నప్పుడు. అందుకే ఇది పట్టుకుని వస్తే పైకి వెళ్ళొచ్చు. అలాగే మనకి ఏదైతే అనుభవంలో ఉందో ఆ దేహ బుద్ధి, ఆ నేనుగాన్ని పట్టుకుంటే దాని మూలం వైపుకి ప్రయాణించవచ్చు అనమాట. వీడిని పట్టుకుని వీడి మూలంలోకి వెళ్తేనే ఆ మూలంలో అక్కడ బ్రాహ్మీ స్థితి ఉంది. అందుకని చెప్పేసి ఆ నేను యొక్క ఔన్నత్యం మనకి, అది జీవుడే, అది మనసే, అది దేహ బుద్ధే. కానీ దాని మూలంలోనే అసలైన నేను ఉంది. మనం పట్టుకునేది అబద్ధమైన నేను. దీని మూలంగా వెళ్తే అసలైన నేను, సత్యమైన నేను ఉంది అనేది మనకి తెలియాలి. ఒక గుడికి వెళ్ళినప్పుడు ఎటు వెళ్ళాలి ఎంట్రన్స్ మనం తెలుసుకుంటాం, అటు నుంచే ప్రయాణిస్తాం. ఆయన దర్శనానికి అనేక మలుపులు తిరిగి ఆయన్ని ఎలాగ పట్టుకుంటాము, మూలంలో లోపలికి ఎక్కడో ఉంటాడు, అంతర్భాగంలో గుళ్ళో. ఆయన బాహ్యంగా ద్వారం నుంచి మనం ఎలా వెళ్తామో లోపలికి 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 వెళ్ళి ఆయన్ని ఎలా దర్శనం చేసుకుంటామో, అలాగే ఈ నేను పట్టుకుంటే ఆ మూలంలోకి ఎల్లగా 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 ఆ మూలంలో అంతర్భాగంలో హృదయం రూపంలో ఉన్నటువంటి అసలైన నేనుని మనం చేరుకుంటాం అన్నమాట. అందుకని చెప్పేసి మనకి ఏంటంటే ఎప్పుడైనా భగవాన్ యొక్క ఔన్నత్యాన్ని చెప్పాలి అంటే అహూయామై అంటే నీకు అనుభవంలో ఉన్న నేను అబద్ధంగా దాన్ని నువ్వు ప్రశ్నించినప్పుడు అది నెమ్మదిగా వెనక్కి మరులుతుంది. ఎక్కడికి మరులుతుంది అంటే అసలైన నేనులోకి మరులుతుంది, సత్యమైన నేనులోకి మరులుతుంది. అందుకని దాన్ని ప్రశ్నించు. ప్రశ్నించడం వల్లే వచ్చేస్తుందా అంటే ప్రశ్నించి చూడు. అంటే మనకి అరుణాచలేశ్వరుని స్మరించడం వల్లే జ్ఞానం వచ్చేస్తుందా అంటే ఈశ్వర ఆజ్ఞరా నువ్వెవడు అడగటానికి, నువ్వు స్మరించి చూడు, స్మరిస్తే నీకు జ్ఞానం వచ్చేస్తుంది. అలాగే యుక్తమైన ప్రశ్నించుకోవటం వల్ల ఆ మనస్సు వెనుతిరుగుతుంది అన్నమాట. వెనుతిరిగి ఆఖరికి ఆ మూలం. ఇది అబద్ధమైన నేను ప్రశ్నించగా ఇది అదృష్టమైపోతుంది. అసలైన నేను ఆ భగవంతుడు, ఆ ఉండటం అనే స్థితి, ఆ ఆనంద స్థితి, ఆ శాంతి స్థితి మనకు వ్యక్తం అవుతుంది అన్నమాట. అందుకని చెప్పేసి మనం ఏంటంటే కొంచెం సేపు నామం చేసుకోవచ్చు, కొంచెంసేపు చదువుకోవచ్చు, కానీ ఇవన్నీ వినటం వల్ల మనలో వివేకం పెరుగుతూ ఉంటుంది, సూక్ష్మ బుద్ధి పెరుగుతూ ఉంటుంది, విడదీసుకునే శక్తి పెరుగుతూ ఉంటుంది మన మనసుని. ఆ మనసుని విడదీసుకోవటం వల్ల అక్కర్లేనివన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి.
మనకి ఏదైతే అక్కర్లేదో ఆ మనసులో అవన్నీ తొలగిపోవటం వల్ల, ఆ దుష్ట బుద్ధి పోవటం వల్ల మనసు పవిత్రం అయిపోతా ఉంటుంది. ఆ పవిత్రం అయిపోయిన మనసుకి మనకి తొందరగా ఇవన్నీ అందుతా ఉంటాయి. అంటే తెర పలసగా ఉంటే పెళ్లి కూతురు ఎలా కనిపిస్తుందో అలాగే మన మనసు పవిత్రం అయ్యే కొద్ది ఆ లోపల ఉన్నటువంటి భగవంతుడి యొక్క స్ఫురణ, భగవంతుడి యొక్క స్పర్శ మనకి అందుతూ ఉంటుంది. కాబట్టి మనకి ఇంత తేలిక మార్గాన్ని చెప్పారు అనమాట. అంటే ఇంతకన్నా షార్ట్ కట్ లేదు అని ప్రపంచంలో ఉన్న స్పిరిచువల్ గురూస్ అందరూ కూడా ఇదే ఫైనల్ అని చెప్తున్నారు. ఇది కలియుగంలో మన కోసం అని చెప్పేసి ఎంత షార్ట్ కట్ గా ఇంతకు ముందు ఉన్నప్పటికీ దాన్ని మళ్ళీ మనకి అందుబాటులోకి తీసుకొచ్చాడు. అందుబాటులోకి తీసుకొచ్చి మనకి ఎంత వివేకం అనే విత్తనాన్ని ఇచ్చి ఆ వివేకం ద్వారా దాన్ని విడదీసుకోవటం వల్ల నువ్వు జ్ఞానాన్ని పొందేస్తావు అని చెప్పి. అంటే ఇవన్నీ విన్న తర్వాత ఇవన్నీ మనకి సాధ్యం అవుతుందా సాధ్యం అవుదా అని అనుకోకరా. సాధ్యం అవుతుందా అవ్వదా అనే తలంపుని వదిలి భగవంతుడి మీద విశ్వాసంతో ప్రయత్నం చేయి, అన్ని సాధ్యమైపోతాయి. భగవంతుడికి అసాధ్యం అనేది లేదు. నీ లోపల ఉన్నటువంటి స్థితిని నీకు పట్టిచ్చేస్తాడు. కానీ సాధ్యమా అసాధ్యమా, సాధ్యం కాదేమో, ఎందుకు ఇంత కష్టపడటం అని సోమరితనంగా ఉండకు. నీ బుద్ధికి సోమరితనాన్ని నేర్పించుకో. విశ్వాసంతో ప్రయత్నించటం వల్ల ఆ ప్రయత్నమే కృపగా మారి ఆ లోపల ఉన్న వస్తువు నీకు ఆ మోక్ష స్థితిని నీకు పట్టిచ్చేస్తుంది అని చక్కగా చెప్తున్నారన్నమాట. అంటే మనకి సూక్ష్మ బుద్ధి ఉండాలి. ఆ వివేకంతో సూక్ష్మ బుద్ధి, వివేకంతో విడదీసుకోవటం వల్లే సూక్ష్మ బుద్ధి ఇంకా సూక్ష్మంగా మనకి అందుతా ఉంటుంది. స్థూల దేహమే నేను అనుకునే బుద్ధిని మనం ఒకసారి వదులుచుకోలేము. కొన్ని వేల జన్మలు దేహ బుద్ధి మనల్ని ఈ దేహ బుద్ధితోటి అనేక జన్మలెత్తాం. అందుకని అది కొంచెం గట్టిగా ఉండటం వల్ల, మనకి బలంగా ఉండటం వల్ల అప్పటికప్పుడు ప్రయత్నంతో అది వదిలిపోదు. కానీ ప్రయత్నం వదిలిపెట్టకుండా ఆ దేహ బుద్ధిలోంచి విడుదల పొందేదాకా కూడా ప్రయత్నం చేయవలసిందే. గురు యొక్క కృప వల్ల అన్ని సాధ్యమే. విశ్వాసానికి అసాధ్యం అనేది లేదు. కొండలు కదిలిపోతాయి అని రామకృష్ణుడు చక్కగా చెప్తాడు. అంటే విశ్వాసంతో నువ్వు ఏ పని చేసినప్పటికీ, నువ్వు ఏ సాధన చేసినప్పటికీ, బాహ్యంగా అయినా ఆయన్ని పొందటానికి చేసినా సరే విశ్వాసంతో చెయ్యి. ఆ విశ్వాసమే నిన్ను నడిపించేస్తుంది. మనకి ఆ నేను అనగానే మనం క్యాసెట్ లో రోజు వస్తూ ఉంటుంది, అన్ని మాటలు వింటా ఉంటారు. నేను అనగానే అర్థం అవదలే, ఎందుకు లేదు, వదిలేస్తా ఉన్నారు. చాలా మంది నాకు చెప్తా ఉంటారు, అప్పుడు దాకా బాగానే వింటాం అక్క, నేను వచ్చేటప్పటికి మనకు ఎందుకులే గోలేంట్లే అని చెప్పేసి అంటే అలా మానేయకుండా మనం ఇష్టంతో వినేటట్టుగా మనం అలవాటు చేసుకోవాలి. ఏదైనా చేదు మందు మన రోగాలు తగ్గించేస్తుందంటే, ఇప్పుడు కీమోథెరపీలు అంతా క్యాన్సర్ వస్తే కీమోథెరపీ చాలా బాధగా ఉంటుంది. కానీ క్యాన్సర్ని తగ్గించడానికి కీమో చేయించుకుంటున్నాం, అంత ఇబ్బంది పడి చేయించుకుంటున్నాం. అలాగే ఇది కూడా మనం ఇష్టపడి ఆ నేనుని ఇష్టపడి ఇష్టంతో దాన్ని మనం దాన్ని భగవాన్ చెప్పినప్పుడు, నాన్నగారు చెప్పిన మాటల్లో వినటం వల్ల ఎక్కువ రోజులు వినేటప్పటికి మనకు అలవాటు అయిపోతుంది. అయితే ఎన్ని రోజులు ఇంత అబ్బో అనుకున్నాను, ఎంత కష్టపడ్డాను, ఎంత తేలిగ్గా ఉందేంటి అనిపించేటట్లుగా గురువు కృప చూపించి ఆ నేనును మనకి అర్థమయ్యేటట్లుగా ఎలా చెయ్యాలో ఆ నేను గురించి మనకి స్పష్టతని అవగాహనని తీసుకొస్తాడు అనమాట. అభినయంగా చెప్పండి. ఎవరికైనా కట్టెళ్ళి ఎవరికైనా డౌట్లు ఉంటే అడగండి. నేను చెప్పిన అనుకోండి అడగండి. అప్పుడు మీకు వాళ్ళందరికన్నా నువ్వే బాగా అడుగుతావు, నువ్వు అడుగు. ఎందుకంటే అడగటానికి కూడా చాలా తెలివి ఉండాలి. అందుకని చెప్పేసి తెలియతే సరిపోతుంది అడగటానికి. ఉంది ఆయన చూపులో, ఆయన మాటలో అంత శక్తి ఉంది అనేది మనకు అర్థం అవటానికి చెప్తున్నాను. ఆ నేను గురించి విన్నప్పుడు అసలు ఎప్పుడైనా మనం ఎక్కడికి వెళ్ళాలి కదా, ఈ నేనునే పట్టుకోవాలి,
మనం భయపడక్కర్లేదు. నేను 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 అని మననం చేస్తా ఉంటే కూడా అది లోపలికి తీసుకెళ్ళిపోతుంది మూలం వైపుకి. అది గురువు యొక్క కృప. నేను గురించి మనం అరుణాచలేశ్వరుని ఎలా మననం చేస్తున్నామో అలాగా మనం దాన్ని గురించి మననం చేసినప్పుడు కూడా నేను 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 అనుకునేటప్పుడు కూడా, దాన్ని విచారించేటప్పుడు, దాన్ని పట్టుకున్నప్పుడు కూడా అది లోపలికి తీసుకెళ్ళిపోతా ఉంటున్నాం. ఈ నేను ఎవరినో ప్రశ్నించుకునేటప్పుడు మనం ఎంతో చాలా కంగారుగా చేయలేము. చాలా ప్రశాంతంగా కూర్చుని దాన్ని ప్రశ్నించుకునేటప్పుడు ఇతర తలంపులతోటి విడదీయాలన్నమాట. అంటే నేను ప్లస్ ఇతర తలంపులు కలిస్తేనే మనస్సు. ఆ నేనుని ఇతర తలంపులు మనం విడదీసినప్పుడు, ఆ నేను విడదీసి అప్పుడు ప్రశ్నించినప్పుడు అది లోపల గూట్లోకి వెళ్ళిపోతుంది. అంటే కలిపి ప్రశ్నించటం వల్ల దానికి లోపలికి వెళ్ళదు. దాన్ని విడదీయటం నేర్చుకోవాలి. విడదీయటానికి ఏంటంటే సూక్ష్మ బుద్ధి ఉంటుంది. ఆ సూక్ష్మ బుద్ధి అప్పుడే మనం విడదీయలేము అనుకున్నప్పుడు ఆ నేనుని మననం చేయటం వల్ల ఆ నేను 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 అనుకుంటా ఉంటే ఏమవుతుంది, మిగిలిన తలంపుల మీద మనం ఫోకస్ పెట్టలేదు కదా, దానికి బలం ఇవ్వట్లేదు కదా, అందుకని మిగిలిన తలంపులతో విడిపడుతుంది అనమాట. ఆ విడిపడ్డాక దాన్ని ప్రశ్నిస్తే అది అప్పుడు గూట్లోకి పడుతుంది. అంతేగాని మనం ఉధృతంగా ఉన్నప్పుడు నేనెవరిని విచారణ జరగదు. ప్రశాంతంగా ఉండాలి. కొంచెం సేపు ధ్యానమో జపమో ఏదోటి నామమో చేసుకోవాలి. మనసు కొంచెం కుదుట పడ్డాక, ప్రశాంత పడ్డాక అప్పుడు మనం ఈ నేనెవరిని ప్రశ్న వేసుకోవచ్చు. ఆ ప్రశ్న వేసుకునేటప్పుడు కూడా నేను 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 అనుకోవటం వల్ల దానికి ఉన్న ఇతర తలంపులు తొలగిపోతా ఉంటాయి. ఆ ఇతర తలంపుల మీద మనం ఫోకస్ చేయకుండా దీని మీదే ఫోకస్ చేయాలి, దాని మీదే ధ్యాస పెట్టాలి అని మనకి తెలియాలన్నమాట. అంటే అందరూ ఇప్పుడు మనకి అందరూ ప్రతి స్వామీజీ వచ్చారు ప్రాణాయామం చేసేయండి అంటున్నారు. ప్రాణాయామం చేసేయటం వల్ల మనసును లోబరుచుకోవచ్చే కానీ మనసు నశించదు అని స్పష్టంగా భగవాన్ చెప్పారు. అంటే మనకి ఎంతో కొంత మనసు ప్రశాంతంగా ఉండటానికి ప్రాణాయామం సాధ్యమవుతుంది. కానీ ప్రాణాయామం వల్ల నేను అనేది, అజ్ఞానం అనేది నశించదు. నీకు మూర్తి జ్ఞానం, మంత్ర జపం ఇవన్నీ కూడా, విచారణ ఇవన్నీ కూడా మనకి ప్రాణాయామం చేయటం వల్ల ఇవన్నీ ప్రాణాయామం సహకరిస్తుంది. అంతే, ప్రాణాయామం చేయటం వల్ల మనకి మనసు నశించదు. మనసు కొంచెం లోబరుచుకోవచ్చు. లోబరుచుకుని మళ్ళీ దీన్ని ప్రశ్నించుకుని అప్పుడు దాన్ని వాడుకోవచ్చు దాన్ని. కానీ దాని వల్ల జ్ఞానం వచ్చేదు అనే వివేకం మనకి తెలియాలన్నమాట. అనేక మంది స్వామీజీలు ప్రాణాయామం చేస్తే రోగాలన్నీ తగ్గిపోతాయి, జ్ఞానం వచ్చేస్తుంది అంటాం. అంటే అది రాదు అని స్పష్టంగా ఒక సుబ్రహ్మణ్యేశ్వరుడు భగవాన్ గా వచ్చి ఆ జ్ఞానం ఒక అవతారం తీసుకుని వచ్చి చెప్పింది, మనం అంతా జీవులం, వీళ్ళు వచ్చేస్తుందని చెప్తే అది ఫైనల్ కాదు. ఆ జ్ఞానం ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు అవతారమైనటువంటి భగవాన్ చెప్పిన మాటలో ఉన్న ఔన్నత్యాన్ని మనం పట్టుకోవాలి. అంతేగాని మనలాంటి వాళ్ళు ప్రాణాయామం చేస్తే వచ్చేస్తుందంటే రోగాలు తగ్గొచ్చు, నీ మనసు కొంచెం శాంతించవచ్చు, నీ మనసును లోబరుచుకోవటానికి కొద్దిగా ఉపకారం పడుతుంది, కానీ మనసు నశించదు అని స్పష్టంగా నేనే ఉన్న పుస్తకంలో చక్కగా రాశారు. ఎందుకు చెప్తున్నానంటే ప్రాణాయామం చేసుకుంటే ఆరోగ్యం బాగుపడుతుంది, కానీ మనసు నశించదు. మనసుని డైరెక్ట్ గా దాన్ని ప్రశ్నిస్తేనే అది నశిస్తుంది అనేది మనకి అర్థం అవ్వటానికి కోసం అని చెప్తున్నాను ఈ మాటని. అంటే ఎవరినీ కాదు, వాళ్ళకి తెలియక వాళ్ళకి తెలుసున్న కదా వాళ్ళు చెప్తారు. కానీ ఇక్కడ భగవాన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఫైనల్ ఇది జ్ఞాన మార్గంలో. అందుకని మనకి ఈ వివేకం మనకి తెలియాలి. ఎవరు చెప్పినప్పటికీ జీవులు ఎవరు చెప్పినప్పటికీ మహాత్ముల మాటలతోటి, శాస్త్రం మాటల్లోనే సరిపోతుందా లేదా అని చూసుకుని, సరిపోతే తీసుకోవాలి, వాళ్ళ మాటకు వ్యతిరేకంగా ఉంటే అది వదిలేయాలి. అలాగా మనం కూడా భగవాన్ మాటతోటి పోల్చుకున్నప్పుడు నేనేమన్న పుస్తకంలో ఆయన చక్కగా ప్రాణము మనసు రెండు ఒక చోట పుడతాయిరా, అందుకని నువ్వు ప్రాణాయామం చేయటం వల్ల మనసు కొంచెం అణుగుతుంది, లోబర్చుకోవటానికి ఉంటుంది, కానీ అది నశించదు. ఎప్పుడైతే అది నశించదో నీ ప్రాణ ప్రయాణ టైంలో నువ్వు మరణించేటప్పుడు ఆ ప్రాణంతో పాటు మనస్సు కూడా బయటికి వెళ్ళిపోతుంది
మనసు మనసు ఉంది కాబట్టి బయటికి వెళ్ళిపోతుంది అని అంత స్పష్టంగా ఆయన మనకి చెప్తున్నారనమాట. అది చెప్పినప్పుడు మనకి అర్థం చేసుకోవటం వల్ల ఏమవుతుంది, మనం ఎవరో చెప్పిన సింగర్ మాటలన్నీ మనం పట్టుకోకుండా భగవాన్ యొక్క ఫైనల్ మాటనే మనం పట్టుకుంటాం వల్ల మనకి దారి కనిపిస్తుంది, మన మార్గం సులువవుతుంది. అందుకని చెప్పేసి మనం ప్రాణము మనసు రెండు ఒక చోటే పుడతాయి. అవి రెండు ప్రాణం తీసేస్తాడు ఎప్పుడొకప్పుడు మన దేహంలోంచి. మన ఇష్టంతో సంబంధం లేకుండా మనకి మరణం వస్తుందని మనందరికీ తెలుసు. అప్పుడు ప్రాణాన్ని లాగేస్తాడు. ఆ ప్రాణంతో పాటు అప్పుడు దాకా అణిగున్న మనసు దాంతో పాటు బయలు వెడలిపోతుందిరా, నశించలేదు కదా, అది ఉంది అందుకని వెళ్ళిపోతుంది. అంటే మనసు వెళ్ళిపోయింది అంటే ప్రయాణించింది అంటే మళ్ళీ జన్మకు రెడీ అయిపోయాము అని. మనసు నశిస్తేనే మనం మనకి మళ్ళీ పునర్జన్మ అనేది లేదు అని. అందుకని చెప్పేసి అంత స్పష్టంగా భగవాన్ మనకి ప్రతి మాటలోని ఆ వివేకం, ఇక్కడ జ్ఞాన మార్గం అనేటప్పటికీ వివేకం ఉంటుంది. మనందరికీ నాన్నగారు వివేకాన్ని ఇచ్చారు, కానీ వివేకాన్ని సాధనకి ఎక్కువ ఉపయోగించుకోవటం వల్ల బాహ్యంగా ఉపయోగించుకోవచ్చు, కానీ అక్కడ పరిమితంగా ఉపయోగించుకొని దీనికి ఎక్కువ ఉపయోగించుకోవటం వల్ల మనం బాగుపడిపోతా ఉంటాం. లేకపోతే ఏమవుతుందంటే వివేకం ఎక్కువైపోయి మనం సరిగ్గా ఉపయోగించుకోకపోతే అది లౌకికంగా అనేకంగా ఉపయోగపడటానికి అనేక మార్గాలు చూసుకుని మనల్ని ఆ వివేకం ఏమవుతుంది, మనల్ని పాడు చేసేస్తుంది అనమాట. సరైన మార్గంలో ఉపయోగించుకుంటే అది మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. లోకపరంగా అతిగా ఉపయోగించుకుంటే లౌకికంగా మారి మనం అది మనకి సపోర్ట్ చేయదు, మనల్ని ఈ ప్రపంచంలోనే ఉండేటట్టు చేస్తుంది. మళ్ళీ పుట్టడం మరణించటం అనే దాంట్లోనే ఉంటాం. అందుకని ప్రపంచానికి బతకటం కోసం ఎక్కువ అవసరం లేదు, మనకి కొద్దిగా అవసరం, అంతవరకు ఉపయోగించుకుని మిగిలింది సాధనకి విడదీసుకోవటం. నీ మనస్సుని విడదీసుకునే పని నీ సొంత పని, ఎవరు చేయరు. నీ తండ్రి తల్లి భార్య భర్త కొడుకు ఎవ్వరూ చేయరు, గురువు కూడా చెయ్యడు. గురువు చేయటానికి మార్గం చూపిస్తాడు, నువ్వు చేస్తా ఉంటే సహకారం ఇస్తాడు, అంతవరకు. అందుకని మన పని అది, మన పని మనం చేసుకుని తీరాలి. అంటే మనకి అన్ని పనులు చేసి పని వదిలిపెట్టేస్తాం అనుకోండి, ఇక్కడ బద్ధకం అంటే తెలివి తక్కువతనం అనమాట. మనకి ఈ పని మన సొంత పని, ఈ పని చేసుకుంటేనే బాగుపడతాము, ఆ పనులు ఎవరైనా చేసి పెడతారు, చేసి పెట్టకపోయినా కొద్దిగా చేసుకున్నా సరిపోతుంది అని వివేకం అనుకుంటే ఫోకస్ దీని మీద పెడతాం, లేకపోతే ఫోకస్ దాని మీద పెడతాం అనమాట. అందుకని చెప్పేసి మనము ఫోకస్ మనల్ని మనం బాగుపరుచుకునే పని మనది, దానికోసమే మనం జీవిస్తాం, దానికోసమే దేహం వచ్చింది, దానికోసమే ప్రతిదీ మనం ఏ పని చేసినప్పటికీ మనల్ని మనం బాగు చేసుకునే పని అంతర్భాగంగా ఉండాలి. సముద్రపు నీటిలో ఉప్పు ఎలా అంతర్భాగంగా ఉంటుందో అలాగే మన జీవితంలో ఏ పని చేసినప్పటికీ మనల్ని మనం బాగు చేసుకునే పని అంతర్భాగంగా ఉండాలి. ఉన్నప్పుడు అది చక్కగా మన మనసు పవిత్రమైపోతుంది.